మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారు, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక చక్కటి సంగతిని, మన విశ్వాస జీవితానికి కావలసినటువంటి సంగతిని మనం నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి వినవలసిందిగా మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం పేరు పరుగు అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకోబోతున్నాం కనుక చెబుతున్న మాటలు జాగ్రత్తగా విందాం. ఇక నేరుగా అంశంలోనికి వెళదాం. అపోస్తుడైనటువంటి పౌలు గలతీయులకు వారికి అందించిన తరువాత యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాచారాన్ని దేవుడు పౌలు ద్వారా ఆ సంఘానికి అందించినప్పుడు అందించిన తరువాత వాళ్ళు ఆ ధర్మశాస్త్రం యొక్క ఆచారం నుంచి, ధర్మశాస్త్రం యొక్క పద్ధతుల నుంచి వారు విడిపించబడి క్రీస్తు మీద విశ్వాసంతో యేసు ప్రభు యొక్క అడుగుజాడలలో నడవటం ప్రారంభించారు. దేవునిలో ఎదుగుతున్నారు. లోక సంబంధమైన కార్యాలు, రెండవది ధర్మశాస్త్ర ఆచారాలు అన్నిటిని కూడా వారు విడిచిపెట్టి దేవునిలో సాగుతున్నారు. అలా సాగుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఎవరో కొందరు ఆ గలతీ సంఘంలోనికి ప్రవేశించి ఓ గలతీయులారా, యేసుక్రీస్తుని అంగీకరించొద్దని మేము చెప్పంగానే ధర్మశాస్త్రం చెబుతున్న సంగతులు, ధర్మశాస్త్ర ఆచారాలు మీరు ఎందుకు మానేశారు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వాటిని మనం పాటించాలి కదా. దేవుడు చెప్పిన అమావాస్యను పాటించాలి, దేవుడు చెప్పిన దినాలు పాటించాలి, దేవుడు చెప్పినటువంటి పండుగలు మనం ఆచరించాలి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మాసములు, ఉత్సవ కాలాలు మనం పాటించాలి. అలాగే దేవాది దేవుడు చేసినటువంటి సున్నతిని కూడా మనం ఆచరించాలి. వీటిని ఆచరిస్తూనే యేసయ్యను మనం వెంబడిద్దాం అనే వాక్యాన్ని చెప్పారు. అది చూడడానికి పైకి బాగానే కనబడుతుంది, పర్వాలేదు. అటు దేవుడు చెప్పిన మాటలు వదిలిపెట్టకుండా ఇటు యేసయ్యతో మనం నడవచ్చు అన్నమాట. ఈ సున్నతి పొందుతూ, ఈ ఆచార ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఇలా దేవుల్లో మనం వెళ్ళిపోవచ్చు అని మరలా పౌలు చెప్పిన బోధకు విరోధమైన బోధలోనికి తిరిగిపోయారు. ఒకప్పుడు ఈ ధర్మశాస్త్ర ఆచారాల్లో నడిచిన వారిని పౌలు సువార్త వలన కన్నాడు. అయితే మరికొంతమంది ఆ సంఘంలో ప్రవేశించి మరలా ఏదైతే వదిలిపెట్టారో వాటిని మరలా సంఘంలోనికి ప్రవేశపెట్టారు. అప్పుడు పౌలు వారికి ఉత్తరం రాస్తూ చెబుతున్న మాటలు ఇవి. ఆయన అంటాడు, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త నేను ప్రకటించిన, పరలోకం నుండి దిగి వచ్చిన ఒక దూత ప్రకటించిన అతడు శాపగ్రస్తుడైపోతాడు అని కూడా చెబుతాడు. అయితే ఓ గలతీయులారా, మీరు బాగుగా పరిగెత్తుతున్నారు అని చెబుతున్నాడు. బాగానే పరుగులు తీస్తున్నారు, బాగా పరిగెత్తుతున్నారు. కానీ మధ్యలో కొంత మరల వారికి ఆటంకం కలిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ప్రతి విశ్వాసి కూడా పరుగు తీయాలి. ఎక్కడికి పరిగెత్తాలి? ఎక్కడి నుంచి పరిగెత్తాలి? పరుగు పందాన్ని చూసారా? పరుగు పందెంలో ఓ చోట ప్రారంభం అవుతుంది పరుగు పందెం. వాళ్ళకు టార్గెట్ ఎక్కడో పెడతాడు, అక్కడ ఒక గుర్తు పెడతాడు. అక్కడి వరకు ఎవరు ముందుగా పరిగెత్తుతారో వారికి బహుమానం దొరుకుతుంది. బహుమానం ఒకటి ఉంటుంది. అక్కడకు పరుగులు తీయాలి. అలాగే ఈ విశ్వాస జీవితం కూడా పరుగు పందెం లాంటిదే. యేసుక్రీస్తు ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనం ఖాళీగా కూర్చుందాంలే, ఎలాగో నమ్మేసేనులే, యేసు దేవుడని నాకు అర్థమైపోయిందిలే, ఇక నేను అలాగే ఉండిపోదాంలే అని అక్కడే కూర్చుంటే నువ్వు బహుమానాన్ని పొందలేవు. బహుమానం పొందాలి అంటే ఏం చేయాలి?
పరుగెత్తాలి. అక్కడే కూర్చోవాలి అంటే పరుగు పందెంలోకి రానవసరంలా. పరుగు పందెంలో పాలు పొంది పరిగెత్తుళ్ళు పరిగెత్తుతుంటారు. ఆడియన్స్ ఉంటారా? క్రికెట్ ఎంతమంది ఆడతారు? క్రికెట్ ఆడేది ఎంతమంది? వీళ్ళు 11నా? అవతలోళ్ళు వాళ్ళు అంతేనా? మొత్తం ఎంతమంది ఉంటారు స్టేడియంలో? వాళ్ళతో కలిపి ఎంపైర్స్ ఉంటారు, అంతేనా? చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చూసేవాళ్ళు లెక్కలేనంతమంది, వేల మంది కూర్చొని చూస్తూ ఉంటారు, ఎంకరేజ్ చేస్తుంటారు, వాళ్ళని ఇంకా దిగజారుస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. వాళ్ళేం పరిగెత్తనవసరంలా, వాళ్ళేం ఆడనవసరంలా, కూర్చొని ఏం చేస్తారు? బాగా ఆడినోడికి చప్పట్లు కొడతాడు, ఆడలేక అవుట్ అయినోడికేమో పళ్ళు గిలిచి నవ్వుతుంటారు. ఇది ఆడియన్స్ పని కదా. మనం క్రైస్తవ్యంలోనికి అనగా యేసులోనికి వచ్చిన తర్వాత మనం పరుగు పందెములో పాలు పొందులు పొందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి, మనం పరుగు పందెంలోనికి దిగాం. ఇక మనం పరిగెత్తాలి. మనం పరిగెత్తగలిగితే నెంబర్ 1గా పరిగెత్తారండి, వీళ్ళు బాగా పరిగెత్తారండి అంటారు. ఒకవేళ జారిపోయామనుకో, పడిపోయామనుకో, తూలిపోయామనుకో, పరిగెత్తలేకపోయామనుకో, కూర్చోబడిపోయామనుకో, ఏమంటారు? పరిగెత్తలేకపోయాడు, పరిగెత్తలేకపోయింది అని నవ్వుతారు. వాళ్ళు నవ్వారు కదా అని అక్కడతో ఆగిపోకూడదు. మరలా లేచి పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాస జీవితం అంటే అదే. ఎవరో నవ్వారు కదా అని మన పరుగు పందాన్ని మనం ఆపకూడదు. ఆ నవ్వే వాళ్ళు ఎప్పుడన్నా పరిగెత్తారా? వాళ్ళు బయటే కూర్చొని చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడన్నా పందెంలోకి దిగారా? వాళ్ళు ఎప్పుడు పందెంలోకి రారు, కానీ గెలిచిన వాడికి చప్పట్లు కొడతారు, ఓడిపోయినోడికి పళ్ళు గిలిచి హేళన చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకోకూడదు. భూషణలు దేవునికే అనుకొని గురి వద్దకు పరిగెత్తాలి. మనం టార్గెట్ని చేరుకోవడానికి పరిగెత్తాలి. అసలు ఎందుకు ఈ పరుగు పందెంలోకి వచ్చాము? కప్పు కొడదామని, అంతే కదా. దాని మీదే దృష్టి, దానికోసమే పరుగు తీయాలి. అలాగే విశ్వాస జీవితంలోనికి మనం ఎందుకు వచ్చాం? ఒకనాటికి పరలోకంలో మనం ఉండాలి అని. మనం టార్గెట్ పరలోకం, అక్కడికి పరిగెత్తాలి అంతే. ఈ మధ్యలో రక్షణ లేని వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, లోక సంబంధులు 100 మాటలు చెప్తారు. దేవుడు మంచోడైతే అక్కడ అట్లెందుకు చేశాడు, దేవుడు ఇక్కడ ఎట్లెందుకు చేశాడు, దేవుడు కనుక న్యాయవంతుడైతే అది కూడా అంత పాపి కదా, ఆడికి ఏ శిక్ష రాదేంటి, మంచోడికి ఏంటి ఇట్లాంటి బాధలు వచ్చినాయి అని రాళ్ళు సురుతూ ఉంటారు విశ్వాసిని చెడగొట్టడానికి. విశ్వాసంలో నుంచి మన వెనక లాగడానికి రకరకాలుగా మాట్లాడుతుంటారు. అవన్నీ వినుకుంటూ కూర్చుంటే మనము పరుగెత్తలేము, ముందుకు వెళ్ళలేము. కాబట్టి అవేవి మనకు వినబడకూడదు. వాళ్ళు మనల్ని పొగిడినా, వాళ్ళు మనల్ని తిట్టినా వాటితో మనకు జోలి లేదు, సంబంధం లేదు. తిట్టోడు తిడతాడు, పొగుడోడు పొగుడుతాడు, ఎగురోడు ఎగురుతాడు, దూకుడు దూకుతాడు, మనకు సంబంధం లేదు. మనం ఎక్కడికైతే పరిగెత్తాలనుకున్నామో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళుతూనే ఉండాలి. అయితే గలతీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు, మీరు బాగుగా పరిగెత్తుతున్నారు. అయితే మధ్యలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చింది. మరి ఇంకెవరో వచ్చారు, మరి ఇంకేదో చెప్పారు. మనం అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇప్పుడు అది చేయొచ్చు, ఇది చేయొచ్చు అనేది కొంత దుర్బోధం ఏర్పడింది. అప్పుడు వీళ్ళు మరలా నీరసించిపోయారు, మరలా వెనక్కి తిరిగిపోయారు, మరలా బలహీనపడిపోయారు. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, మీరు అలా మళ్ళా బలహీనపడొద్దు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. అంటే మరలా ప్రభు రూపంలోనికి రావాలి. ఒకప్పుడు క్రీస్తు స్వరూపంలోకి మీరు వచ్చారు, మిమ్మల్ని కన్నాను, మళ్ళీ దాన్ని పోగొట్టుకున్నారు. మరలా మీకేమి రావాలి? ఇప్పుడు క్రీస్తు స్వరూపం రావాలి అని వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు భక్త పౌలు. అయితే ఈ పరుగు పందెంలో మనమందరం కూడా గెలవడం దేవుని చిత్తం. అపొస్తలుడైన పౌలు మరొక మాట చెబుతున్నాడు, చూద్దాం. 196వ పేజీలో తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు
నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈ పౌలు భక్తుడు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. పోరాటాలలో కూడా మంచి చెడ్డ ఉంటాయా? చెడ్డ పోరాటం మంచి పోరాటం ఉండదా? పోరాటంలో చెడ్డదే మంచిది కూడా ఉంటుందా? ఉంది. చెడ్డ పోరాటాలు వేరు. చెడు కోసం పోరాడతారు కొంతమంది, మరి కొంతమంది మంచి కోసం. మనం కూడా పోరాటంలో ఏ పోరాటం చేయాలి? మంచి పోరాటం పోరాడాలి. ఈయన మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగుని కడ ముట్టించి తిని అన్నాడు. కడ అంటే చివర అని, ఆ చివర అని అర్థం. కడ ముట్టించి తినంటే ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాను, నా పరుగులో పూర్తి చేశాను అని అర్థం. అది ఆ కడకెత్తికెళ్ళి అంటారు కొంతమంది. కడ అంటే చివర అంటే ఎక్కడికైతే పరిగెత్తాలో అక్కడికి నేను పరిగెత్తేశాను అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఈ మాట చాలామంది బ్యానర్ల మీద రాస్తారు. మీరు ఎప్పుడైనా చూసి ఉంటారో లేదో. దేని మీద రాస్తారు? బ్యానర్ మీద. ఎప్పుడు రాస్తారు? చనిపోయిన తర్వాత వారు ఫోటో వేసి బ్యానర్ వేసి బజార్లో కట్టి, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని అంటారు. దేనికోసం పోరాడారు వాళ్ళు? ఎప్పుడన్నా చర్చికి వెళ్ళారా అంటే దాఖలాలు ఉండవు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టారు అని అనుకొని పెడుతున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వెళ్తారు చర్చికి. ఎప్పుడు మరి పెళ్లి చేయాలంటే చర్చిలోకి రావాలంటారు చూడు. 3 ప్రకటనలు చదువుతామయ్యా, 3వ ప్రకటన పెళ్లిలో ఈ 2 ప్రకటనలకు మాత్రం నువ్వు ఆదివారం వస్తేనే ప్రకటన చదువుతాం అన్నారు అని ఎందుకంటారు? ఎందుకంటే అట్టన్నా వచ్చి వస్తాడు గుళ్ళోకీడని, అట్టన్నా చర్చిలోకి వస్తాడని. ఆ 2 ప్రకటనలు చదివినప్పుడు 3వది పెళ్లిలో కూడా వెళ్తారు. ఇక ఆ తర్వాత ఎప్పుడు వెళ్తారంటే మళ్ళీ ఎప్పుడన్నా కుదిరితే పండక్కే. అది కూడా లేదనుకో, పోయినప్పుడు ఎరా శవన్నన్న తీసుకెళ్ళొద్దారా ఆ గుడి దగ్గరికి గుళ్ళోకి తీసుకెళ్తారు అంటారు. అప్పుడు వెళ్తారు. మరి వాడికి రోజు పెట్టి ఏం పెడతారు అక్కడ? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. అదే మంచి పోరాటం. మంచి పోరాటం అది కాదు. పరుగు కడముట్టించి తిని ఎక్కడికి పరిగెత్తేవాడు? ఎక్కడ కళ్ళు దొరుకుద్దంటే అక్కడికి పరిగెత్తేవాడు. అంతేనా? ఎక్కడ కళ్ళు ఉంటే అక్కడికి పరిగెత్తటమే. వాన వచ్చినా కళ్ళు కాడకు పరిగెత్తటమే, ఎండ వేసినా పరిగెత్తటమే. అట్లాంటి వాడు చచ్చిపోతే ఇలాంటి వాక్యాలు పెట్టి క్రైస్తవ్యాన్ని ఎటు నడిపిస్తున్నారు చాలామంది. వాక్యం పెట్టడానికి కూడా బుద్ధి ఉండాలిగా. తెలిసినోడే కదా వాక్యం రాపిచ్చేది. అక్కడ వీడు ఎట్ట బతికి చచ్చాడన్న జ్ఞానం ఉండద్దు. చనిపోయిన వాళ్ళకి బాగా పరిగెత్తాడంటాం. ఆ ఇంటికాడ కూటం పెడితే అయ్యగారికి కూడా జ్ఞానం ఉండదు, తలకాయ ఉండదు. ఇంతలా ఉండదు ఆ తలకాయ. మాంసం తిని ఇంతలా తలకాయ వేసుకొని, ఈయన చాలా మంచివాడు, నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వీడి ముందు ఈ అయ్యగారి ముందే తాగుతున్నాడు వీడీలు, ఈ అయ్యగారి ముందే సారా తాగుతున్నాడు. ఎప్పుడు గుళ్ళోకి వచ్చి ఎరగడం. ఎప్పుడన్నా కనపడితే అయ్యగారు బాగున్నారా అన్నాడు అనుకో, నేను ఎక్కడ కనపడినా పలకరించేవాడు ఈయన, ఎంత మంచోడు అని అక్కడ డబ్బా కొడతాం. మళ్ళీ డబ్బా బ్యాచీలు ఎక్కువైపోయారు. ఎవరిలో? అయ్యగారులో డబ్బా అయ్యగారులు ఎక్కువైపోయారు. సెల్ఫ్ డ్రమ్ము, సొంత డ్రమ్ము, అట్టన్న డ్రమ్ము కొడితే పర్వాలేదు, మా నాన్న గురించి బాగా చెప్పాడు అయ్యగారు అనుకుంటారని, కాస్త కానుక ఎక్కువెత్తారని సిగ్గు శరం లేక ఇట్లా తయారయ్యారు కొంతమంది. అందరు కాదు. మందిరానికి రావాలి, దేవునిలో మన పరుగుని కడముట్టించాలి. ఆ పరుగు పందెంలో పాలు పొందినోడు పడవచ్చు, అక్కడే ఆగిపోకూడదు. మరలా దులుపుకొని మరలా సరి చేసుకొని మళ్ళీ రన్నింగ్లోకి పాలు పొందాలి. దేవునికి మహిమ కలుగున గాక. మందిరానికి వెళుతున్నా, ప్రార్థనకు వెళుతున్న వ్యక్తులు కొన్ని సందర్భాలు వెనక తిరగవచ్చు, కొన్నిసార్లు పడిపోవచ్చు. అదిగో నాతో పాటు ఉన్నవాడు ఎక్కడొక పరిగెత్తేసాడు, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను అనుకోవచ్చు. బయటికి వెళ్ళిపోదామలే, పరుగు పందులో నుంచి అవతలకు పోదామలే అనుకోవచ్చు. కానీ వెనక్కి తిరగకూడదు. మన ఓపిక ఎంతవరకు ఉందో అంతవరకు ఓపికతో పరిగెత్తాలి మనం. దేవునికి మహిమ కలుగునగాక. ఓపిక తెచ్చుకోవాలి. ఏ పని చేయడానికైనా ఓపిక కొంతవరకే ఉంటుంది. తర్వాత ఆ ఓపిక అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటాం? రెస్ట్ తీసుకుంటాం. మళ్ళీ
ఆ పని చేస్తాం. అట్లాగే క్రీస్తులోనికి ప్రవేశించిన మనం, మందిరానికి వస్తున్న మనం, బాప్తిసం పొందిన మనం, యేసు ప్రభువులో వస్తున్న మనం పరుగు పందెంలో ఉన్నామని గుర్తుపట్టాలి. పక్కవాడు బాగా పరిగెత్తాడు కాబట్టి నేను పరిగెత్తలేకపోయాను కాబట్టి నేను మానేద్దాం అనుకోవద్దు. అవకాశం ఉన్నంత వరకు యేసుక్రీస్తు ప్రభువులో మనం స్థిరంగా నిలబడాలి. అయితే పరుగు పందెంలో మనం ఉన్నామా లేదన్నది గుర్తు. పరుగు పందెంలో అడుగు నేను పెట్టాను అనడానికి గుర్తు ఏమిటి? క్రీస్తులో ఒక వ్యక్తి జన్మించడమే. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు ప్రభువులో ఒక వ్యక్తి క్రొత్తగా పుట్టడం, బాప్తిసం పొందిన వ్యక్తి పరుగు పందెములో పాలు పొందులు పొందాడు. అది ఆ పాలు పొందులు పొందిన అందరూ గెలుస్తారా? అందరూ గెలవరు, కొందరే గెలుస్తారు. అయినప్పటికీ మనం వెనుదిరగకూడదు. ఈ లోకపు పందెంలోనైతే బహుమతి ఒకటే ఉంది, ఎవడో ఒకడికి ఇస్తాడు. కానీ పరలోకానికైతే నువ్వు పరిగెత్తి వెళ్ళిపోవచ్చు. ఒకటికే కాదు, పరలోకం అందరికీ ఉంది. నువ్వు గనక పరిగెత్తలేక ఆగిపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటావు. వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, అందుకనే ఆలస్యం, లేకపోతే అందుకని ఇదైంది, అందుకని అదైంది, అందుకని సాగలేకపోయా అని మనం వాళ్ళను చూసి వీళ్ళని చూసి పరిగెత్తామనుకో, అటు చూసి ఇటు చూసి పరిగెత్తామనుకో ఏమీ పొందుకోలేము. నేను ఒక పాఠం చదివాను. పరుగు పందెంలో ఒక ఆవిడ బాగా పరిగెత్తుద్ది. ఆవిడని ఓడించాలంటే ఏం చేయాలని ఇంకొక ఆవిడ పరిగెత్తుతూ ఆవిడ ముందు ఒక బంగారపు బాలు ఆవిడ ముందు పడేసి పరిగెత్తుతుంది. బాగా పరిగెత్తాము, చూస్తే బంగారం ఆగి అది తీసుకుంది. అది తీసుకొని మళ్ళీ పరిగెత్తి లోపల ఈవిడ పరిగెత్తి గెలిచింది. ఈవిడ పోతే పోయిందిలే, బంగారం దొరికింది అనుకుంది. తర్వాత చూస్తే ఇది రోల్డ్ గోల్డ్. అంటే ఈవిని దెబ్బ కొట్టడానికి బంగారం ఎర్ర. అలాగే దేవుళ్ళు మనం సాగుతున్నప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడంటే వీళ్ళని ఏం చేస్తే పడిపోతారు అని ఎర్రేస్తుంటాడు. ఏమేస్తాడు? ఎర్రేస్తాడు. ఏదో ఒకటి ఆశ చూపిస్తాడు. ఈ లోకంలో ఎన్నో ఆశలు చూపిస్తుంటాడు. దేనికోసం ఈ ఆశలు? యేసుక్రీస్తు ప్రభువులో నుంచి మనలను ఎడం చేయడానికి, దూరం చేయడానికి, ఆ పరుగు పందెంలో మనం పాలు పొందులు పొందకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరు? అపవాది. కాబట్టి వాడి ఆలోచనల్లో, వాడి ఉద్దేశాల్లో మనం పడిపోకూడదు. మనం ఏం చేయాలంటే పరుగెత్తాలి. మీరు బాగుగా పరిగెత్తుతున్నారు అన్నాడు పౌలు భక్తుడు. మనం కూడా బాగుగా పరిగెత్తాలి. పౌలు భక్తుడు, మరి నీ సంగతి ఏంటయ్యా, పరిగెత్తాలన్నా నువ్వు పరిగెత్తావా అంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 156 పేజీలో 9వ అధ్యాయం 24వ వచనం నుండి 27వ వచనం వరకు చూద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 24 నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. అక్కడ ఆ లైట్ కూడా వేసాయి, ఆ లైట్ కూడా. ఇప్పుడు పందెపు రంగమందు పరుగెత్తే వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలండి. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్న మాట, అందరూ పరిగెత్తుతున్నారు. పందెపు రంగమందు పరిగెత్తే వాళ్ళు అందరూ పరిగెత్తుతున్నారు. బహుమానం ఎంతమందికి వస్తుంది? ఒకడికే వస్తుంది. అయితే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి అన్నాడు. పరలోకం దక్కించుకోవడం మనకు బహుమానం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పరిగెత్తిన దానిని బట్టి మనకు స్థాయి ఉంటుంది, బహుమతులు వేరుగా ఉంటాయి. కానీ ముందు పరలోకానికి మనం పరుగు తీయాలి.
బహుమానం పొందేటట్టుగా. ఈ లోకంలో పరిగెత్తే వాళ్ళు పొందే కిరీటం ఏంటి, పొందే లాభం ఏమిటి, పొందే బహుమానం ఏమిటి? క్షయమైన దానికోసం పరిగెత్తుతున్నారు. క్షయమయ్యేదంటే పాడైపోయే బహుమతి కోసం పరిగెత్తుతున్నారు. కానీ మనము అక్షయమైన దానికోసం పరిగెత్తాలి అని పౌలు చెప్తున్నాడు. అంటే పాడవనటువంటి బహుమానం, పాడవనటువంటి కిరీటం, ఎప్పుడు నిలబడేటువంటిది ఒకటి ఉంది. దానికోసం మనం పరుగులు తీయాలి. ఆ పరుగెత్తాలంటే అన్నిటిలో మనం ఎలా ఉండాలి? మితముగా ఉండాలి అన్నాడు. మితం అంటే తగు మాత్రమే అనాలి. ఇప్పుడు పరుగు పందెంలో పాలు పందులు పొందాలనుకున్నవాడు దవరాడు తిన్నాడు అనుకో, అంత తిని ఇంత కొండ వేసుకొని ఎదరా ఇట్లా అంటే అది ఒళ్ళు ఒకటమే తప్ప ముందుకెళ్తాడా? అసలు పరిగెత్తుతాడా? ఎంత తినాలో అంతే తిని ఎక్సర్సైజ్ చేస్తున్నాడు అనుకో, రోజు ఎంతవరకు తినాలో అంతవరకే తిని శరీరాన్ని ఎలా ఉంచాలో అలా ఉంచుకొని ఉన్నాడు అనుకో. పరిగి పందువులో బాణం కనుక లాగి వదిలిపెడితే వెళ్ళదు చూడు, అట్లా ఎదురు పద్ద వెళ్ళినట్టు జమ్మని పరిగెత్తుతాడు. ఎంత లావు నుండి అనుకుంటా ఇక్కడే పడతాడు. అంటే మితముగా ఉండాలి అన్నిటిలో. ఎంత తినాలో అంతే కొలత. మాంసం కూడా ఎంత తినాలో ఒక కొలత, స్వీట్ ఎంత తినాలో కొలత, హాట్ ఎంత తినాలో కొలత. స్వీట్ ముందు కూర్చుంటేనేమో బాక్సు లేపేయటం, హాట్ ముందు కూర్చుంటేనేమో ఒక పావు కేజీ హాట్ తినేయటం, మాంసం ముందు కూర్చుంటేనేమో అర కేజీకి పైకి ఊదేయటం. ఏమంటే బిర్యానీ దగ్గరికి వెళ్తేనేమో 2-3 ఏంటది ముంత బిర్యానీలు 2-3 ముంత బిర్యానీలు తింటాం. భోజనానికి వెళ్తేనేమో ఆ పెట్టుబడికి సాలు రావటమే తప్ప వీడికి మాత్రం రానే వీడు పరిగెత్తుతాడా? అంటే ఎలా ఉండాలి మనం? మితముగా ఉండాలి. ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. వాళ్ళు ఆ పందెంలో పరిగెత్తుతారు. అలాగే యేసు ప్రభువులో ఉండి పరలోకం కొరకు పరిగెత్తుతున్న మనం మితముగా ఉండాలి. కొన్ని విషయాల్లో మందిరానికి రావాలి, వాక్యం వినాలి, ఇంటికి వెళ్ళాలి, మన పని లేదో మనం చూసుకోవాలి, ఉద్యోగమో వ్యాపారమో చేతి పనో ఏది చూసుకోవాలి. అంతకు మించి ఖాళీ టైంలో అంబేద్కర్ బొమ్మ దగ్గర చక్క పెద్ద దెమ్మగట్టారు కాబట్టి అక్కడ కూర్చొనేట ఎరా ఏంటే వేసాడా రైతు భరోసా, వాడెందుకు వేస్తాడరా, మనకు అవసరమా? ఆ మాటలు మనకు అవసరమా? మితం అంటే ఇదే, అక్కడ దాకా వెళ్ళకూడదు. అర్థమవుతుందా? ఏదో బస్సు పెడతానన్నారంటగా, అది డబ్బులు ఇస్తానన్నారంటగా, అది అవి చేస్తానన్నారు. ఏది ఇవి మనం మాట్లాడుకోవచ్చా? మితం అంటే ఇదే. అధికారులు సరిగ్గా పాలన చేయలేదు అనుకో, ఏం చేయాలి అప్పుడు? మనం ఏం చేయాలనే? ప్రభువా మా అధికారులను జ్ఞాపకం చేసుకో, మంచి పరిపాలన వాళ్ళ ద్వారా మాకు అందించు అని ప్రార్థన చేయాలి. అయినప్పటికీ కూడా ఏదైనా తేడాగా ఉందనుకుంటే మనకేముంది, ఇక్కడ రాస్తారు చూడు, వీళ్ళు ఓటేసి వస్తాం, కత్తి, దాంతో సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అంతేనా? అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి మనం పరిగెత్తకూడదు, ఎక్కడికి పడితే అక్కడికి ఉండకూడదు. మనం చెప్పుకున్నట్టు లోటా నిండా పాలు, దాంట్లో హార్లిక్స్ కలుపుకొని కళ్ళు తాగే తాటి చెట్టు దగ్గరికి అందరు తాగుతుంటే అక్కడికి వెళ్ళి మనం పాలు తాగుతున్నాం అనుకో, నువ్వు తాగేది పాలైనా కూడా నువ్వు నిలవకూడని చోటు అది, అంతే కదా? అక్కడికి వెళ్ళి నువ్వు తాగుతున్నావు, నేను పాలు తాగుతున్నానంటే నిజమే నువ్వు పాలు తాగేది, కానీ అక్కడ ఉండొచ్చా? ఉండకూడదు. అందుకని ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడాలి. దుష్టులు ఆలోచించుకు నడవద్దు అన్నాడు, పాపుల మార్గంలో నిలవద్దు అన్నాడు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు అన్నాడు. కానీ కాలాగదు. మనం రోజు వెళ్ళి బజార్లో కాసేపు మాట్లాడవచ్చు అలవాటు మనకు ఉందనుకో, ప్రాణం ఆగుద్దా? ఆ టైం అయ్యేసరికి ఇంటి దగ్గర కూర్చొని ఏం చేయలేదు తెలియదు, వెళ్ళిపోతే బాగుండు, అక్కడికి వెళ్తూ మనం వెళ్ళేవాడికి ఎవరు ఉండకపోయినా మనమే కూర్చొని అటు ఇటు చూస్తుంటాం. ఇలా వస్తే దా రా అంటుంటారు కదా. వెళ్ళిపోయాడు ఏదైనా పని మీద ఉండడం కూడా పిలుస్తాం, ఎందుకు? మనకు పని లేదుగా.
వాటిల్లో మనం ఏం చేయాలంటే కత్తిరేయాలి, కొన్ని మితముగా ఉండాలి. ఇంట్లోనే కూర్చో, ఇప్పుడు ఏం పోయింది, ఇంట్లోనే కూర్చో. ఏదైనా పని ఉంటే బజార్కి వెళ్ళి పని చూసుకొని ఇంటికి వచ్చేయాలి. అక్కడే కూర్చొని సతికిలు పడి కూర్చోవచ్చా? కొన్నిసార్లు నేనైతే అది ఆ రోడ్డు మీద కూడా వెళ్ళను, పొద్దుపొడుతుంది పొద్దు అయిపోతుంది. ఇది ఎదురున్న రోడ్డు మీద కూడా దిగను కొన్నిసార్లు. అవసరం ఏముంది, పని ఉంటేనే కదా. అలా కొన్ని విషయాలు మనం మితముగా ఉండాలి, అన్ని విషయములలో మనము మితముగా ఉండాలి అని చెబుతుంది. కాబట్టి మనం పరుగెత్తాలి. ఈ పందెపు రంగంలో ఎంతమంది పాలు పొందులు పొందాం మనం? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ కూడా పందెపు రంగంలోనే ఉన్నారు. ఇక రేపు వచ్చే సంవత్సరంలో ఇదిగో యూత్ 10th వచ్చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా ఇక దిగటమే పందెంలోకి. వీళ్ళకు కూడా పందెపు రంగంలోకి వీళ్ళు దిగటమే. కాబట్టి పందెపు రంగం ముందు పోరాడేవాడు బహుమానం పొందేటట్టుగా పోరాడాలి. ఇది దిగేమంటే దిగేం కాదు, దిగేమంటే ఖచ్చితంగా బహుమానం పొందాల్సిందే. అలా మనము పరుగెత్తాలి అని వ్రాయబడింది కదా, అని వ్రాయబడింది. పరలోకం వెళ్ళాలి అని పరుగు పందెం మొదలుపెట్టామన్నాం. ఎలా పరలోకం వెళ్ళటానికి పరుగు సరే, పరలోకం వెళ్ళాలంటే ఎలా? ఈ పరుగు పందెం ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడికి పరిగెత్తితే మనకు పరలోకం దొరుకుద్ది? ఈ సంగతులు మనకు తెలియాలి. ఎక్కడికి పరిగెత్తితే పరలోకం వెళతాం. పరలోకానికి దారి లైన్గా ఉందనుకో, ఆ దారిలో పడి పరిగెత్తవచ్చు. కొంతమంది ఏమో ఇదిగో ఇది మేము తీసుకెళ్తాం పరలోకం అంటారు, కొంతమంది ఏమో ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళొద్దు అంటారు, కొంతమంది ఆ మాత్రం తీసుకెళ్ళొద్దు అంటారు, కొంతమంది మేము తీసుకెళ్తామంటారు. ఎన్నో రకాల మతాలు, ఎన్నో రకాల దారులు చూపిస్తున్నారు పరలోకానికి. కానీ ఇప్పుడు మనం పరలోకానికి పరుగు తీయాలంటే ఎక్కడికి పరిగెత్తితే పరలోకం దొరుకుద్ది? ఒక మాట చూపిస్తాను ముందు, ఒక 2 మాటల్లో క్లోజ్ చేసేద్దాం ఈ రోజున. మార్కు సువార్త 6వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం, అలాగే 53వ వచనం కూడా చదువుదాం. కాగా వారు ధోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులాయనను గుర్తెరిగిరి. సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చిరి. తర్వాత 53వ వచనం కూడా చూద్దాం. 53వ వచనం, వారు అవతలకి వెళ్ళి గెన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు ధోని దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తుకొని పోయి ఆయన ఉన్నాడని, ఆయన ఉన్న చోటికి రోగుల్ని, మంచం మీద ఉన్న వాళ్ళని మోసుకొని రావడానికి మొదలుపెట్టారు. మొత్తం మీద ఇక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు పడవెక్కి రహస్యంగా వెళ్తున్నాడు ఓ ప్రాంతానికి శిష్యులను తీసుకొని. ఎందుకంటే ఆయనకి ఖాళీ తినటానికి కూడా ఖాళీ ఉండలేదని రాస్తుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ జనం ఉంటారు కదా. ఇక భోజనం చేసి ఖాళీ ఏది? భోజనం చేయడానికి ఖాళీ ఉండాలా, కాసేపు అలసట తీసుకోవడానికి ఖాళీ ఉండాలా, కాలకృత్యాలు తీసుకోవడానికి ఖాళీ ఉండాలా? అసలు ఖాళీ లేకుండా జనం ఎప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఈయన ఏం చేశాడంటే, సరే పలానా ప్రాంతానికి వెళదాం, ఈ పడవెక్కి పదండి, అక్కడికి వెళితే మనం ఎవరికి కనపడకుండా కొంత రెస్ట్ తీసుకోవచ్చు అనుకొని వెళ్ళారు వీళ్ళు. యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళారు. ఎక్కడికి వెళ్దాం? పలానా చోటకి వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు అక్కడికి ఆ ప్రాంతానికి రావడం చూశారట జనులు చూశారు. చూసి కాలినడకను వచ్చేవాళ్ళు కాలినడకను వస్తున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది. ఆయన ఎక్కడికైతే వస్తాడో అక్కడికి యేసు ప్రభు ఆయన శిష్యుల కంటే ముందే వెళ్ళి కూర్చున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు పలానా చోటకు వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని యేసయ్య కంటే ముందే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వాళ్ళని చూసి కనికరపడ్డాడు. కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారని యేసయ్య కనికరపడ్డాడని బైబిల్లో ఉంది.
మొత్తం మీద వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎక్కడికి? యేసయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తే ఆయన కనికరపడ్డాడు. వాళ్ళ మీద, మంచాల మీద రోగులను పట్టుకొచ్చారు, లేకపోతే నడుస్తున్న రోగులను పట్టుకొచ్చారు. ఏ రోగంతో ఉన్నవాడినైనా సరే యేసయ్య దగ్గరకు తీసుకొని వచ్చారు. యేసయ్య ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఒకటి, వాళ్ళ మీద కనికరపడ్డాడు. రెండవది, వారిని బాగు చేశాడు, స్వస్థతనిచ్చాడు. ఎందుకు? ఎప్పుడు? ఆయన దగ్గరకు వారు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన స్వస్థపరచడమే కాదు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. పరలోకానికి వెళ్ళడానికి దారి ఎవరో కాదు, నేనే అన్నాడు యేసయ్య. కాబట్టి ఇప్పుడు మనం పరిగెత్తుకుంటూ రావాలి. ఎక్కడికి పరిగెత్తాలి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు పరిగెత్తుకు రావాలి. నడుచుకుంటూ వెళ్దాంలే, వచ్చి ఆయనేమంటాడులే, వెళ్దాంలే అన్నట్టుగా ఏమన్నా ఉన్నారా? యేసు ప్రభు దగ్గరకు ఎలా వచ్చారట? పరిగెత్తుకుంటూ వచ్చారు. అలాగే మనం పరుగు ఎక్కడికి అంటే యేసయ్య దగ్గరకు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా చెబుతాడు, యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మన చూపు ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. యేసయ్య ఎక్కడున్నాడో అక్కడికి మనం పరిగెత్తాలి. నడవడం కాదు, వెళదాములేని కాదు, పరుగున